ప్రేమ కలిగిన నామాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు, మీకు ఎంతో వందనాలు ప్రభువా. పాటల్లో మాతో నడిపించారు నాయన, మీకు స్తోత్రాలు, మీకు ఎంతో వందనాలు ప్రభువా. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇంకా అనేక మంది రావాలనైనా, మీ సన్నిధిని ప్రేమించినైనా త్వరపడి రావడానికి సహాయం చేయండి, కృప చూపండి ప్రభువా. మీ సన్నిధిని మాతో ఉంచండి ప్రభువా. తన్ని బిడ్డలకు అర్థమయ్యే రీతిలో తగిన స్పీడ్లో, నార్మల్ స్పీడ్లో చెప్పడానికి నాకు కావాల్సిన మంచి ఆత్మ నింపుదలను ప్రభువా అనుగ్రహించి బలపరిచి నడిపించండి. అయినా ఎవరిలోనూ తండ్రి అటు ఇటు తిరుగులాడు మనసు లేకుండా కృప చూపండి ప్రభువా. మీరే మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ఆదరించి ప్రభువా, మిమ్మల్ని ఎలా మేము ఆరాధించాలి ప్రభువా. తండ్రి మా జీవితాలు మీరు మాకు చేసిన తండ్రి కృపలను మేము జ్ఞాపకం చేసుకుని తండ్రి హృదయవంతుడితో ఆరాధించడానికి కావాల్సిన కృపను ప్రభువా మాకు దయచేయమని, మమ్మల్ని బలపరచమని ప్రభువా మమ్మల్ని మీకు హస్తాలకు అప్పచెప్పుకుంటూ క్రీస్తు ప్రభువా పేరు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో 7 సంతానములు అతను 7వ వాడుగా పుట్టాడు. చాలా బలహీనంగా ఉండేవాడు. అలాగే ఆ చిన్న కుమారు నా తల్లి 7 సంవత్సరాలు వచ్చేసరికి అప్పుడు 7 సంవత్సరాలకి తన్ని పాఠశాలకు పంపించింది. పాఠశాలలో ఏం చెప్పినా అతనికి ఏం అర్థమయ్యేది కాదు. అతను ఆబ్సెంట్ మైండెడ్గా ఉండేవాడు, జ్ఞాపక శక్తి ఉండేది కాదు, ఒక్కడే నవ్వుకుంటూ ఉండేవాడు. స్నేహితులు కూడా అతను చాలా హేళన చేసేవారు. టీచర్స్ వాళ్ళ మదర్ని పిలిచి, అమ్మ మీ అబ్బాయికి చదువు చెప్పడం మా వల్ల కాదు, మీ అబ్బాయి నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్తారు. అప్పుడు ఆమె చాలా ప్రాధేయపడి అడుగుద్ది, లేదమ్మా ఎలాగోలా మా అబ్బాయికి మీరు చెప్పండి అంటే వాళ్ళు విసుక్కుని కుదరదని చెప్తారు. అప్పుడు చివరికి తల్లి కృంగిపోయి ఉంటుంది అనమాట. మీ అందరికంటే నా కుమారుడు గొప్పవాడుగా రాణించకపోతే నేను దేవుని బిడ్డనే కాదని చెప్పి ఆమె సవాలు విసిరి తన కుమారుని తీసుకెళ్ళి తన కోసం ప్రార్థన చేస్తూ ఆమె అతను చదువు చెప్పడం మొదలుపెట్టిందనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే తల్లి చేసింది ఏంటంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి తన బిడ్డను అప్పచెప్పి తన బిడ్డకి దేవుడు జ్ఞానం ఇవ్వాలని చెప్పి అలాగే జ్ఞాపక శక్తి ఇవ్వాలని చెప్పి ఎంతో ప్రార్థన చేసిందనమాట. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అతను పెద్దవాడయ్యి తను చాలా ఎంతో ట్రై చేశాడు. ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టడానికి చాలా ట్రై చేశాడు. చివరికి ప్రార్థన వినే దేవుడు ప్రార్థన ఆలకించి అతనికి జవాబు ఇచ్చాడు. అది సెప్టెంబర్ 4, 1882 1882 సెప్టెంబర్ 4న న్యూయార్క్ సిటీ అంతా కూడా చిమ్మ చీకట్లు ఉన్నప్పుడు అక్కడ గ్రౌండ్లో ప్రజలందరూ చేరినప్పుడు ఆయన ఆ గ్రౌండ్లో 1882 1882 సెప్టెంబర్ 4న 1000 దీపాలను ఆ గ్రౌండ్లో ఆయన వెలిగించాడు. ఆ బల్బు కనిపెట్టిన వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్, ఆ తల్లి పేరు నాన్సీ. అయితే అతను అందరూ ప్రశంసించి మీరు దీన్ని ఎలా కనుక్కున్నారో చెప్పండి అన్నప్పుడు ఆ 2 విషయాలు మెన్షన్ చేశారు. ఒకటి ప్రార్థన, 2 దేవుని వాక్యం. ఫస్ట్ చెప్పింది ఏంటంటే నా తల్లి కన్నీటి ప్రార్థన నన్ను మనిషిగా మార్చింది. ఆమె చేసిన కన్నీటి ప్రార్థన ఈరోజు నన్ను మీ మధ్య ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టిందని చెప్పాడు. రెండోది పాస్టర్ గారు ఒకరోజు యోబు 28:3 అనే వచనం చదివారనమాట. చదివి ఆయన తీసి చూడండి. యోబు 28:3 తర్వాత నేను చదువుతాను. అయితే దాన్ని ఆత్మీయంగా బోధిస్తూ ఆయన ఏం చెప్పారంటే మనిషి చీకటి అనే పాపనకు అంతం కలిగజేసి వెలుగు అని క్రీస్తులోనికి రావాలని ఆయన చెప్పారనమాట. తర్వాత ఆయన చెప్పిందంటే ఆత్మీయంగా బోధించారు. ఆ వచనం చదివి మనిషి చీకటి అనే పాపంలో నుండి బయటికి వచ్చి ఆ తర్వాత దానికి అంతం కలుగజేసి క్రీస్తు అనే వెలుగులోకి రావాలని చెప్తే ఈయన ఇంటికి వచ్చిన తర్వాత మరలా ఆ వాక్యం చదివారనమాట. ఆయన ఏం చదివారంటే యోబు 28:3లో మనుషులు చీకటికి అంతం కలుగజేదురు, గాఢాంధకారంలోను మరణాంధకారంలోను ఉండు రత్నములు వెతుకుచువారు భూమంతం వరకు సంచరించరు. ఈయన చెప్తాడు. పాస్టర్ గారు ఆ వాక్యాన్ని అంటే ఆత్మీయ అర్థంలో చెప్పారు. అయితే నేను అక్షరార్థంగా దాన్ని తీసుకుని ప్రయత్నించి ప్రార్థన చేసి సఫలమయ్యాని చెప్తారు. 2 మాటలు చెప్పాడు. బైబిల్ నన్ను వెలిగించింది, నేను ప్రపంచాన్ని వెలిగించాను చెప్పాడు. చూసారా, బాగా మతిమరుపు ఉన్న ఎడిసన్ దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుడు తన జ్ఞానం ఇచ్చాడు. పాఠశాలలో టీచర్లు వద్దని ఇంటికి పంపించేశారు. దేవుడు ప్రపంచం ఆశ్చర్యపోయే జ్ఞానం అతనికి ఇచ్చి దేవుడు అతని ప్రపంచానికే పరిచయము చేశాడు. అందుకే ఈరోజు నేను తీసుకున్న టెక్స్ట్ ఏంటంటే హోషేని తీసుకున్నా కానీ హోషేని వర్స్ తీసుకున్నా కానీ పూర్తిగా దాన్ని ఫాలో అవ్వకుండా మళ్ళీ యెహోషువలోకి వచ్చేస్తున్నాను. హోషేయ 2:15 చూసినట్లయితే సెకండ్ పార్ట్లో ఆకోరులేను నిరీక్షణ ద్వారముగా చేసేదను.
ఆకోరు లేని నిరీక్షణ ద్వారముగా చేసేదను అనే దాన్ని వర్షిప్ మెసేజ్ నేను తీసుకున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే వ్యాలీస్ ఆర్ ఆఫ్ ఎన్ మెటఫర్ ఫర్ డిఫికల్ట్ టైమ్స్ ఆఫ్ డార్క్నెస్, డిస్పైర్, డిఫీట్ ఆర్ డిస్కరేజ్మెంట్. మనకి లోయ అనుభవం అంటే మనకి ఏం తెలుస్తుందంటే డిఫికల్ట్ టైమ్స్ అనమాట. కష్ట పరిస్థితులు, టైమ్స్ ఆఫ్ డార్క్నెస్, చీకటితో కూడిన పరిస్థితులు, నిరాశ, అపజయము, నిరుత్సాహము, ఇవన్నీ కూడా లోయ అనుభవం అనేది మనకి కనపడుతుంటుంది అనమాట. వాటిలో జనరల్గా వాటి మెటఫారిక్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్వా ఎడిసన్ గురించి కూడా తల్లి ఎంతో స్ట్రగుల్ అయ్యింది. మరి ఆమె తన గురించి ప్రార్థన చేసింది. తను కూడా ఆమెకు చదువు చెప్పి మరి చెప్పినప్పుడు ఎడిసన్ దేవుడు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చినాడు. ఇక్కడ మనం ఫస్ట్ ఆకోర్లే గురించి మనం చూసినట్లయితే మనం బుక్ ఆఫ్ జాషువాలోనే ఉందాము. నేను దీనిలో తీసుకోవాల్సిన 2 పాయింట్స్ తీసుకున్నాను, గుర్తుంచుకోండి. మీరు ఒకవేళ వినపోయినా గబాలన ఈ 2 మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ నేను తీసుకున్నది వర్షిప్ పాయింట్. మన అపజయాల్లో మనల్ని ఆదరించి బలపరిచి విజయం ఇచ్చే దేవుడు మన దేవుడు. మన అపజయాలలో మనల్ని ఆదరించి బలపరిచి విజయం ఇచ్చేది మొదటి పాయింట్. రెండోది శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు. ఎందుకంటే శాపాన్ని సూచనగా ఉన్న యాబాల కొండను బలిపీఠం కట్టబడిన ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు. ఈ 2 పాయింట్స్ నేను వర్షిప్ మెసేజ్లో ప్రజెంట్ చేయడానికి ఇష్టపడతాను. ఫస్ట్ మనం ఆకాను గురించి కనుక మనం చూసినట్లయితే, యెహోషువ 7వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, ఇదందరికీ తెలిసిన విషయం. ఒకసారి జస్ట్ మనం రికాపిచులేట్ చేసుకుందాము. సెప్తెమైన దానిలో విషయంలో ఇశ్రాయేలులు తిరుగుబాటు చేశారు. మరి అప్పుడు మనం చూసినట్లయితే అతడు జర్హు మునిమనుడును, జబ్ది మనమడును, కర్మీ కుమారుడినైన ఆకాను శబ్దం చేయబడిన దానిలో కొంత తీసుకొని కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించాను. అయితే మరి అలా జరిగినప్పుడు మాకెందుకు హాయి చాలా చిన్నది కదా, వాడు చెప్తారనమాట. హాయి చాలా చిన్నది, పెద్ద ఎక్కువ మంది అక్కర్లేదు. వేగుల వారు చెప్తారు ఎక్కువ మంది అక్కర్లేదు, 2000 కానీ 3000 కానీ వెళ్తే సరిపోద్దంటే 3000 మంది వెళ్తారు. అయినప్పటికీ వారు హాయి ఎదుట నిలువలేకపోయినప్పుడు యెహోషువ ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు చెప్తాడు, ఇశ్రాయేలు పాపం చేశారు, చెప్తామని దాన్ని కొంతవారు తీసుకున్నారు, మరి దాన్ని బొంకి తమ సామాన్లో ఉంచుకొని ఉన్నారని చెప్పినప్పుడు మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారు నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. చివరికి మనం చూసినట్లయితే ఆకని కథంతా మనకు తెలిసిందే. ఆకాను పట్టబడ్డాడు. ఆకానంటే కలహం పుట్టించేవాడు అని అర్థం. ఆకానంటే అర్థం ఏంటండి? కలహము పుట్టించేవాడు. తన పేరు తగినట్టుగానే తన జీవితం మరి మనకు కనబడుతుందన్నమాట. కలహానికి, దుఃఖానికి, అపజయానికి తన కారణమైన వాడిగా ఉన్నాడు. అయితే మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 20వ వచనం తను ఒప్పుకుంటాడు, నేను యెహోవాకు విరోధముగా, దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. మనకు అనిపిస్తుంది మరి నిజమని ఒప్పుకున్నాడు కదా, ఎందుకు అట్లా అంత కఠినమైన శిక్ష ఎందుకు ఇవ్వాలని మనకి అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు ఒప్పుకున్నాడు చూస్తే మనకి చాలా తర్వాత లేటుగా తను ఒప్పుకున్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 27వ వచనం ప్రకారము, హెబ్రీయులు 10:27, హెబ్రీ 10:27, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నెకను ఉండును. న్యాయపు తీర్పు జరిగినప్పుడు విరోధులను దహించబోయే అగ్ని ఉంటుందని వాక్యము సెలవిస్తుంది అన్నాడు కదా. 21వ వచనంలో చెప్తాడు కదా. మళ్ళీ యెహోషువ 7వ అధ్యాయం 8వ వచనం మనం ఉందామండి. అక్కడ ఏదన్నా బుక్ మార్క్ పెట్టుకోండి. యెహోషువ 7:8 మనం ఉందాము. ఇక్కడ మనం చూసినట్లయితే 21 అంటాడు కదా, నేను దోపుడు సొమ్ములో ఒక మంచి షీనార్ పై వస్త్రమును 200 తుమ్మల వెండిని 50 తుమ్మలు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. చూసారా, అంటాడు కదా, నేను ఆశించి తీసుకున్నాను. హవ్వ కూడా చూచి ఆశించి తీసుకుంది. చూడటం అనేది నేత్రాశ, ఆశించటం అనేది శరీరాశ, తీసుకోవటం జీవడంబము. చూడటము నేత్రాశ, ఆశించటము శరీరాశ, తీసుకోవటం జీవడంబం. ఈ శోధనలో మరి ఆకాను హవ్వలిద్దరూ కూడా ఓడిపోయారు. అయితే మన ప్రియ ప్రభు ప్రతి శోధన ఆయన జయించిన వాడిగా ఉన్నాడు. మన ప్రియ ప్రభు
శరీరాశ నేత్రాశ జీవడంబనైనా జయించడం అడుగున్నాడు. అయితే ఆకాను ఒప్పుకున్నాడు కానీ ఎప్పుడు ఒప్పుకున్నాడు? ఫస్ట్ పాయింట్ చూస్తే దొంగిలించినప్పుడు అతను ఒప్పుకోలేదు. 2 హాయివారితో ఇశ్రాయేలీయులు పారిపోయినప్పుడు కూడా ఒప్పుకోలేదు. 3వ పాయింట్ యెహోషువ పెద్దలు ప్రార్థిస్తున్నా సరే అతను ఒప్పుకోలేదు. ఇవన్నీ చూస్తేనే తన పాపాన్ని ఆకాను కప్పిపుచ్చుకున్నాడు. అయితే 15వ వచనంలో దేవుడు తీర్పు చెప్పిన తర్వాత ఒప్పుకున్నాడు. అయితే ప్రయోజనం ఏంటంటే ఇప్పుడైనా తాను ఇప్పుడు కూడా ఒప్పుకోలేదు. మనం అక్కడ కూడా చూసినట్లయితే ఫస్ట్ ముందు యోధా కోతను పట్టుబడినప్పుడు అతను బయటికి రాలేదు. తన కుటుంబం పట్టుబడినప్పుడు అప్పుడు కూడా బయటికి రాలేదు. చివరికి దేవుడు తననే చూపించినప్పుడు ఇక కప్పించుకోవడానికి అంటే తప్పుకోవడానికి వీలు లేక అది బట్టబయలు అయిపోయింది కాబట్టి అప్పుడు ఒప్పుకున్నాడు. కాబట్టి ఇది ఎంత మాత్రము క్షమించరాని నేరము. ఫస్ట్లోనే అపజయం కలిగినప్పుడే ఒప్పుకుంటే తను ఒకవేళ తను రక్షించబడి ఉండేవాడు. కానీ చివరికి పాయింట్అవుట్ చేయబడే వరకు దాదాపు మనం చూసినట్లయితే ఒక 5 ఛాన్సెస్ తను వదిలేసుకున్నాడు. కాబట్టి దేవుడు ఆ శిక్షకు అతను అప్పగించాడు. అవును, తరుణం ఉండగానే మనం తెలుసుకోవాలి మన పట్ల దేవుని కృప ఏంటంటే అలా తరుణాలు పోగొట్టున్నాడు. మనం ఎంతోమంది తెలుసు దేవుని వాక్యంలో. ధనవంతుడున్నాడు, ఆపర్చునిటీస్ అన్నీ కూడా పోగొట్టుకున్నాడు. చివరికి పాతాళం ఏడ్చాడు కానీ ప్రయోజనం లేకుండా పోయింది. యేసేవు కూడా అవకాశాలు పోగొట్టుకున్నాడు, తర్వాత ఏడ్చిన ప్రయోజనం లేకుండా పోయింది. నిజమే, మనం కూడా మన పట్ల దేవుని కృప ఏంటంటే నేడే రక్షణ దినము, మరి మిదే మిక్కిలి అనుకూల అన్నప్పుడు దేవుని కృప ఏంటంటే మనం స్పందించాము, ప్రభువును మన హృదయంలోనికి చేర్చుకున్నాం. అదేంటంటే దాని పట్ల కేవలం ఆ విషయంలో మన పట్ల దేవుని కృప అనేది ఉంది. కొంతమంది అనేక మంది వాక్యం అంటున్నారు, పరిశుద్ధాత్మను వాడిని ప్రేరేపిస్తున్నారు, కానీ వాడిని లోకాశులు, శరీరాశులు, నేత్రాశులు, స్నేహాలు, బంధువులు వాళ్ళందరూ గుర్తుకొచ్చి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ప్రభువుని అంగీకరిస్తే బహిరంగంగా నేను వాళ్ళ ముందు తక్కువ వాడిని అయిపోతాను అనే ఆలోచనలతో వాళ్ళు ఆ కృపను వాళ్ళు పొందుకోలేకపోతున్నారు అన్నమాట. అది అనేక మంది స్వార్థం వింటున్నారు, కదిలింపబడి కూడా మరి ఆ కృపను అర్థం చేసుకున్నారు. కానీ మన పట్ల దేవుని కృప ఏంటంటే విన్నప్పుడు మనం రెస్పాండ్ అయ్యి లోపడటానికి ఆ కృప దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఆయన్ని అంగీకరించామన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే తర్వాత అది మన పట్ల దేవుని కృప కాబట్టి మనం ఆయన స్తుతించి ఆరాధించాలి. ప్రభువుని అంగీకరించిన వారిని చూసి వ్యసనపడకూడదు, కానీ మనల్ని ప్రభువు దర్శించాడు, అది కేవలం కృప. ప్రభువు మనల్ని ఆకర్షించుకున్నాడు, అది కేవలం మన పట్ల అయిన కృప. అలాగే వారి గురించి మనం ఇంకా విడవకుండా ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రేమ వారిని ఖచ్చితంగా వెంటాడుతూ ఉంటుందన్నమాట. లోతు తన కుటుంబం తడవ చేసినప్పుడు దేవదూతలు బలవంతంగా బయటికి తీసుకొచ్చి, లేకపోతే వాళ్ళు కూడా నశించిపోయేవాళ్ళే. ఇక్కడ కాకపోతే మనం అవకాశాన్ని ఉపయోగించుకోవడం దేవుడు మన కృప చూపాడు. మరి పాపను వాళ్ళు ఎలా నిర్మూలించారంటే ఆకాను వారు కలిగిన వాటన్నిటిని కూడా రాళ్లతో రాళ్లతో వాళ్ళని చావగొట్టారనమాట. అందుకే ఆ స్థలం పేరు ఆకోరు లోయ అని వచ్చింది. ఆకోరు లోయ అంటే మనకు తెలుసు, అది బాధలోయ, బాధలతో కూడిన లోయ. అతడు ఇశ్రాయేలును బాధించాడు, తనను తాను కూడా బాధ అనుభవించాడు అనమాట. అసలు చూసారు, అప్పుడు ఎప్పుడైతే అతను చంపబడ్డాడో యెహోవా కోపేద్రకు మిడిచిన వాడే మళ్ళుకొనడు. అలాగే మనం కూడా ఫీనెహాస్ చేసిన ప్రాయశ్చిత్తం వల్ల వ్యభిచారంతో చేసిన జిమ్రీను, ఆ మిద్యాన్ స్త్రీ కొజ్బి, వారిద్దరూ కూడా జిమ్రీ, ఆ మిద్యాన్ స్త్రీ ఇద్దరు కూడా చావగా ఆ దేశంలో నెమ్మది కలిగింది. అలాగే ఆకాను మరణించగా ఇశ్రాయేలులకు దేవుడు తోడుగా ఉండి జయము వచ్చిందనమాట. నిజమే, మన సంఘంలో కూడా మరి ఒకరి పాపం చేసి సంఘంలో జయం అనేది జరగదు, ఆశీర్వాదం జరగదనమాట. కాబట్టి ఎవరిలో పాపం వస్తే కార్యాలు జరగవు. కాబట్టి మరి ఒప్పుకున్నప్పుడు తప్పకుండా సంఘం అంతా కూడా దీవించబడుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ప్రయత్నం చేద్దాం. అయినట్టు దేవుడు చెప్తున్నాడు కదా, ఆ కూరలే నేనేం చేస్తున్నానండి, నిరీక్షణ ద్వారముగా చేస్తాను దేవుడు చెప్తున్నాడు అనమాట. 7వ అధ్యాయంలో వీరికి అంటే ఇశ్రాయేలుకి శ్రమ వచ్చింది, అపజయం వచ్చింది, కానీ 8వ అధ్యాయంలో దేవుడు విజయాన్ని ఇచ్చాడు. మనం 8వ అధ్యాయము అంతా చదవక్కర్లేదండి, 14 to 29 వచనాలను కనుక మనం చూసినట్లయితే మరలా హాయి మీద దేవుడు విజయం ఇచ్చినట్టు మనకి కనబడుతుంది అనమాట. అయితే మనం చూసినట్లయితే క్రైస్తవ అనుభవంలో పోగొట్టుకున్న ఆధారాన్ని తిరిగి సంపాదించడం చాలా కష్టం, అన్నిటికంటే గొప్ప సమస్య అనమాట. దేవుడు మనకు ఆధారంగా దొరికాడు, పాపం చేసి మరలా ఆధారాన్ని పోగొట్టుకుంటే ఆ తిరిగి పొందుకోవటం ఎంతో కష్టం అనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే మరి సంపాదించడం మిక్కిలి కష్టం అని మనకు అర్థమైనప్పుడు ఇష్టపూర్వకంగా పాపంలో పడుకుంటాం, అది ఎంతో అది ఇంకా కష్టం అని మనం తెలుసుకోవాలి. కాబట్టి
మళ్ళీ తిరిగి దేవుని యొక్క సమాధానం శాంతిని పొందుకోవడం కష్టం కాబట్టి పాపం జోలికి వెళ్ళకుండా ఉంటే మనకి చాలా అంటే దాన్ని మనం ఇప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే వీరు అపజయం హాయి మీద అపజయం పొందారు, కానీ దేవుడు మరలా వారికి విజయం ఇవ్వడానికి 8వ అధ్యాయంలో దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. ఇక్కడ దేవుడు మరి అపజయం తర్వాత జయం కోసం దేవుడు వారికి వాగ్దానాలు ఇచ్చారు. అందుకే 2 కొరింథీ 1వ అధ్యాయం 3వ వచనం చదవక్కర్లేదు, తీయక్కర్లేదు, రాసుకోండి. కనికరము చూపు తండ్రి, సమస్త ఆదరణ అనుగ్రహించు దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడంటండి? కనికరము చూపే తండ్రి, సమస్త ఆదరణ అనుగ్రహించు దేవుడు. కాబట్టి ఆకాను 5 ఛాన్సెస్ కూడా వదులుకున్నాడు కాబట్టి దేవుని కోపం రగులుకుంది. మొదట్లో 3వ ఛాన్స్ ఒప్పుకున్న దేవుడు క్షమించేవాడేమో, కానీ మన దేవుడు తప్పకుండా కనికరం చూపుతాడు, ఆదరణ కూడా అనుగ్రహిస్తాడు. ఇక్కడ 8వ అధ్యాయం 1వ వచనంలో అలాగే యెహోషువకు భయం వేసిపోయింది. ఎంత యుద్ధశాలి, ఎంత చాలా ప్లాన్డ్గా చక్కగా స్ట్రాటజిక్గా అంటే యుద్ధం చేసే జోషువకి ఎప్పుడైతే ఆకాను పాపం చేశాడో, ఇశ్రాయేలు మీదకి అపజయం వచ్చిందో యెహోషువకు భయం వచ్చింది. కాబట్టి యెహోషువ 8వ అధ్యాయము 1వ వచనంతో చెప్తాడు కదా, మరి యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము. భయపడ్డాడు కాబట్టి మనం చూసినట్లయితే అంటే ఎరికో దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎరికోని చూసి యెహోషువ భయపడలేదు, కానీ చిన్న హాయిని చూసి భయపడ్డాడు అనమాట. అది చిన్న పట్టణమే, 2000 మంది చాలంటే 3000 మంది వెళ్ళారు. అయినప్పుడు పాపం ఉండటం వల్ల వారు దాని ఎదుట నిలలేపారు. కానీ దేవుడు వల్ల తను ధైర్యపరుస్తున్నాడు అనమాట. నువ్వు భయపడొద్దు, జడియొద్దు అని చెప్పి యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము. చూసారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి దేవుడు భయపడవద్దు, జడవద్దు అని చెప్పిన దేవుడు ఎందుకు అందరిని తీసుకెళ్ళమని చెప్తున్నాడు? గిద్యోనితో ఏం చెప్పాడు? 300 మంది సరిపోతారని చెప్పాడు కదా. అలాగే దేవునికి అంటే దేవుని శక్తి మనతో ఉంటే సంఖ్యాబలం అంత అవసరం కాదు. అలాగే యోనాతాను తన ఆయుధం మోయేవారు వాళ్ళిద్దరే ఉంటారనమాట. ఉన్నప్పుడు యోనాతాను ఏమన్నాడు ఒకసారి చదువుతాను చూడండి. 1 సమూయేలు 14వ అధ్యాయము 6వ వచనం. 1 సమూయేలు 14వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను. ఈ సున్నతి లేని వారు దండు కాపర్ల మీదకి పోదుము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించినేమో. అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమని తన ఆయుధములు మోయేవానితో చెప్పగా, యోనాతానుకున్న విశ్వాసం ఏంటంటే మనము జీవం గల దేవుని బిడ్డలము, ఆ ఫిలిష్తీయులు సున్నతి లేనివారు. కాబట్టి పెద్ద అనేక మంది అని ఉండొచ్చు, కొద్దిమంది అయినా పర్వాలేదు, నువ్వునే మన ఇద్దరైనా పర్లేదు, కానీ జయమిచ్చేది దేవుడని యోనాతాను నమ్మాడు. నమ్మిన తర్వాత మనం 14వ వచనం చూసినట్లయితే 1 సమూయేలు 14వ అధ్యాయం 14వ వచనంలో, యోనాతాను అతని ఆయుధములు మోయేవాడును చేసిన మొదటి వధ యందు దాదాపుగా 20 మంది పడిరి. ఇది వెళ్ళింది ఇద్దరే, కానీ 40 మంది ఫిలిష్తీయుల్ని చంపారు. దానికి కారణం ఏంటంటే దేవుని పట్ల యోనాతానుకున్న విశ్వాసము. దేవుడే మన పక్షాన్ని జరిగిస్తాడు. ఆ విశ్వాసం ధైర్యంతో వెళ్ళాడు కాబట్టి యోనాతాను ఆ జయము పొందినట్టు మనం చూస్తున్నాము. అయితే దేవుడు ఎందుకు వీళ్ళందరినీ వెళ్ళమన్నాడు? యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, యెహోషువ 7:5లో మనం చూసినట్లయితే, వారి గుండె నీరైపోయింది కాబట్టి నిబ్బరంగా ఉంటాకి ఇలాగ దేవుడు చెప్పాడు. అయినా అందరూ వెళ్తే అందరూ ఒక పనిలో ఉంటారన్నమాట. ఖాళీగా ఉండటం వల్ల వాళ్ళ మైండ్ పాడైపోవచ్చు, కానీ ఒక పనిలో ఉండటం వల్ల వాళ్ళు కూడా ఈ విజయానికి వచ్చిన అనుభవం వాళ్ళకు కూడా తెలియాలని చెప్పి దేవుడు అందరిని వెళ్ళమన్నాడే, కానీ తక్కువ మంది వల్ల జయాన్ని నేను ఇవ్వలేని ఉద్దేశమే కానీ మాత్రం కానే కాదనమాట. చూసారా, మరి మన జీవితంలో కూడా విశ్వాస జీవితంలో ఒకసారి బలహీనతలో చిక్కున్నట్లయితే అనేక సార్లు మనల్ని ఆ పాపం అనేది శోధిస్తూనే ఉంటుందన్నమాట. కాబట్టి ఆ బలహీనతలు ఆ పాపలు ఉండడానికి మరి ఉండటం అనేది ఎంతో ధైర్యకరమైన పరిస్థితి అనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు మనందరూ కూడా విజయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనము ఆ విజయం మీద మనం ఆధారపడాలన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాము దేవుడు యెహోషువని ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. బలహీనుల పట్ల ఆయన మరి కృపగల ఆదరణ ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట. ప్రభువారు చెప్తారు కదా అని చెప్తారు. మొదటిగా ఏం చెప్పారంటే భయపడవద్దు, జడియవద్దు అని చెప్పారు. రెండవదిగా యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ కూడా తీసుకెళ్ళమని చెప్తున్నాడు. మూడవదిగా ఏం చెప్తున్నాడంటే ఈ దేశమును నీకు అప్పగించుచున్నాను.
ఈ దేశం నీకు అప్పగిస్తుంది. 4వది ఆయన చెప్తున్నాడు, ఎరుకో విజయాన్ని జ్ఞాపకం చేసుకో, అలాగే నీకు జరగని దేవుడు చెప్తున్నాడు. చూసారా, బలహీనలను పడిపోయిన వారిని మన దేవుడు అత్యంత కృపతో ఆదరించే దేవుడు. మనం యథార్థంగా ఆయన ఎదుట ఒప్పుకుంటే మనల్ని తప్పకుండా ఆయన ఆదరించి మళ్ళీ తిరిగి నిలబెట్టే గొప్ప దేవుడు. అందుకే చెప్తున్నాడు, ఆకోరులేను నిరీక్షణ ద్వారంగా చేస్తాను. అలాగే ఆదాము కూడా తొలగిపోయాడు, కానీ దేవుడు ఆదాముని పిలిచి ఆదరించాడు. సంసోను కూడా పాపం చేసి దేవునికి దూరమయ్యాడు. తన వెంట్రుకలన్నీ కూడా కత్తిరించబడి, కానీ మరలా వెంట్రుకలు మొలిచినట్లు పూర్వశక్తి అంటే అంతకుముందున శక్తి దేవుడు సంసోనికి ఇచ్చినప్పుడు సంసారం మరలా విజయాన్ని సాధించాడు. అందుకే మనం పడిపోయినా సరే మన దేవుడు మనల్ని ఆదరించి ఉన్నాడు. కాబట్టి మన తండ్రి ఎలాంటివంటి కనికరము చూపు తండ్రి, సమస్త ఆదరణ అనుగ్రహించు దేవుడు. మన బిడ్డలు ఏదైనా తప్పు చేస్తే మన అవతల వాళ్ళకి క్షమాపణ చెప్తాం. ఆ శిక్ష మనం అనిపించడానికి మనం ఇష్టపడతాం. యెహోవాకు తల్లిదండ్రులే మన బిడ్డల కోసం అంతరిసి తీసుకుంటున్నప్పుడు మన పరలోక తండ్రి ఎలాంటి వాడిని దేవుని వాక్యం చెప్తుందంటే కనికరం చూపే తండ్రి. ఆయన దయగల దేవుడు, జాలగల దేవుడు, సమస్తాలను అనుగ్రహించే దేవుడు. మనం పడిపోతే మనుషులు మన హేళన చేస్తారు, వేలెత్తి చూపుతారు, అదే పనిగా మాటలతో వాళ్ళతో పొడుస్తారు. కానీ మన తండ్రి మనల్ని ఆదరించడానికి ఇష్టపడే దేవుడు, ఆకోరులేను నిరీక్షణ ద్వారంగా చేసే గొప్ప దేవుడు. కాబట్టి నా మొదటి పాయింట్ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. మన అపజయాల్లో మన ఆదరించి బలపరిచి మనకి విజయం ఇచ్చే దేవుడు. అలాగే యెహోషువ ఆ టీం అంతటి కూడా దేవుడు హాయి మీద విజయం ఇచ్చి నడిపించిన వాడుగా ఉన్నాడు. రెండో పాయింట్ నేను చెప్పబోయేది ఏంటంటే శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు అనమాట. తర్వాత వీళ్ళు గెలిచిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెహోషువ 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వీరికి విజయం వచ్చింది. ఇదంతా జరిగిన సంగతి మనకి విజయం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే 8వ అధ్యాయం 31 వచ్చిన ఒకసారి చదవండి. యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారురాళ్లతో యాబాలు కొండ మీద కట్టించాను. ఒకప్పుడు ఈ యాబాలు కొండను చూసినట్లయితే ఈ యాబాలు కొండ శాపానికి అంటే అక్కడుండి శాపవచన పలకడానికి ఆ కొండ మీద నుంచి నిలబడి శాపవచనాన్ని పలికారు. కానీ ఇప్పుడు ఈ యాబాలు కొండ ఏంటంటే ఆ కొండ మీదే బలిపీఠం కట్టే కృపను దేవుడు ఇచ్చాడనమాట. అంటే ఒకప్పుడు అది శాపంగా ఉంది, ఈ కొండ ఆశీర్వాదంగా మార్చబడింది. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 11వ వచనం. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోర్దాను దాటిన తర్వాత షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనం పలుకుటకై గిరీజీము కొండ మీద నిలవలను. రూబేను, గాదు, ఆషేరు, జబూలూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై యాబాలు కొండ మీద నిలవవలెను. చూసారా, ఒకప్పుడు ఈ యాబాలు కొండ ఎందుకు ఉపయోగపడింది? శాపవచన పలకడానికి ఉపయోగపడింది. శాపం కొరకు ఈ యాబాలు కొండ ఉపయోగించబడింది. కానీ యెహోషువకు విజయం లభించిన తర్వాత ఇక్కడ మరి ఆశీర్వాదాలంటే అంటే అక్కడ బలిపీఠం కట్టడానికి ఈ కొండ అనేది ఉపయోగించబడినట్లు మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. చూసారు, ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా, దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు. కొన్నిసార్లు కొంతమంది గురించి చాలా డిస్కరేజ్ అవుతుంటారు. మా నాన్నగారు ఎప్పుడు చెప్తారు, ఈడు పుట్టినప్పుడు లింగవరం ఉండేవాళ్ళం మేము. వంతెనవతల ఊరు ఉండేది, మంచినీటి చెరువు ఉండేదంట. అసలు నీళ్ళు దాటకి వెళ్ళినప్పుడు ఆ బింది లోనికి వెళ్ళిపోయిందంట. అసలు ఈ దొరకలు చాలా ఇబ్బంది అంట. అది లోనికి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చిందంట, చాలా కష్టమైందంట అవకాశం నీళ్ళు తీసినప్పుడు. నా పేరు ఎప్పుడు చెప్పినా సరే అసలు పాలు దొరికే కదంట. ఎప్పుడు అనేవాళ్ళు, వీడి పేరు చెప్తే ఏం జరగవనేవాళ్ళు. తర్వాత చిన్నప్పుడు బాగా చల్ది వచ్చి పెదపూడిలో ఇస్మాయిల్ తాతయ్య గారు మందిరంలో నాకు ప్రార్థనలు పెట్టారంట. చాలా చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు మా మేనత్త, మా నాన్నగారి పిన్ని కూతురు, ఆమె దేవుని సేవ చేస్తుంది, సరోజనత్తమ్మని పారింక్లో. ఆమె చాలా కన్నీటితో ప్రార్థన చేసిందంట. ప్రభా బ్రతికించు ప్రభా అని ఇలా బాగా ప్రార్థన చేస్తుందంట. కానివంటే కొన్నిసార్లు మనము పరిస్థితులు ఒక వ్యక్తి వల్ల చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి మారుమనసు పొందుతాడో
దేవుడు ఆ వ్యక్తిని తప్పకుండా వాడుకుంటూ ఉంటాడు. కాబట్టి అంటే డిఫికల్ట్ టైమ్స్ని దేవుడు అంటే విక్టరీ టైమ్స్గా దేవుడు మార్చేటట్టు ఉంటాడనమాట. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఆ కొండ మీద ఏం జరిగింది చెప్తున్నారు చూడండి. ఆ, దాని మీద వారు యెహోవాకు దహన బలులు సమాధాన బలులు అర్పించిరి. ఒకప్పుడు ఈ యాబాలు కొండ అనేది శాపాన్ని గుర్తుకుంది, కానీ ఇప్పుడు దీన్ని ఇదే కొండ మీద బలిపీఠం కట్టి దహన బలులు అర్పించే విధంగా ఆ కొండ మార్చబడినట్టు మనకి అర్థమవుతుంది. అలాగే మనం చూసినట్లయితే ఆ, ఇది శాపాన్ని సూచన ఉంది కదండి. మనం కూడా మరి పాప ఫలితంగా మనం కూడా శపించబడిన వారమే. శాపం అనేది మనకు కూడా పాప ఫలితంగా వచ్చింది. కానీ గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదివినట్లయితే, గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు, ఆత్మను కూర్చిన వాగ్దానం మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులు కలుగుటకే క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. మనం కూడా ఒకప్పుడు పాపం వల్ల మనం శాపం క్రింద ఉన్నాం, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన కోసమైన అంటే ఆయన శాపగ్రహంగా మారి మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి ఆయన మనల్ని విడిపించారు. అందుకే ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. తర్వాత ఆ బలిపీఠం మీద వీళ్ళు సమాధాన బలులు దహన బలులు అర్పించారు. మరి ఈ బలుల్లో అవి సమాధాన బలులు కానీ ప్రభు మనకిచ్చిన బలి ఏంటంటే, ఈ బలిలో సువాసన సమాధానం మనకి దొరుకుతుంది. అక్కడేమో దహన బలులు సమాధానం వాడికి అర్పించారు, కానీ ఇక్కడ ప్రభువారు మన కొరకు చేసిన బలిలో మనకి ఆ బలి మనకి సువాసనగాను సమాధానంగాను మనకి ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ధర్మశాస్త్ర సంబంధమైన కాడు నుంచి ఆయన మనల్ని విడిపించారు. ఇప్పుడు మనం ఆయనలోకి వచ్చాం కాబట్టి క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధియు లేదు. మనం ఆయన అంగీకరించిన కారణంగా మన మీద ఉన్న పాపంతో కూడా శాపంతో కూడా ప్రభువారు తీసివేశారు. కాబట్టి ఇంకా మనకి ఎలాంటి శిక్ష విధియు లేదు. మనము ఆయన అంగీకరించిన కారణంగా మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. కాబట్టి మన జీవితాలు ఒకప్పుడు పాపం కింద శాపం కింద నరకపు వేదన కింద ఉన్నాయి, కానీ ప్రభువారు మన కొరకైనా శాపగ్రహంగా మారి మనల్ని మరి ఆశీర్వాదకరంగా మనకు ఆశీర్వాదంగా ఉండడానికి మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఏం చేశారంటే, మన కొరకైన బలి అయిన దేవుడు మన కొరకైనా మరి నిత్య జీవాన్ని ఇచ్చిన గొప్ప దేవుడికి మనకి కనబడుతుంది. కాబట్టి మన జీవితాల్లో మనకు అపజయాలు కలిగినప్పుడు దేవుడు మనకి ఎలా ఆదరించి ధైర్యపరిచి బలపరిచి మన జయమిచ్చాడో దాన్ని జ్ఞాపకం చేసిన ప్రభువా, నువ్వు ఆదరించే దేవుడు, బలమిచ్చే దేవుడు, జయమిచ్చే దేవుడు అని మనం ఆయన ఆరాధన చేద్దాం. అలాగే ఒకప్పుడు మన జీవితం పాపంలో ఉంది, శాపంలో ఉంది, కానీ ప్రభుని అంగీకరించడం ద్వారా దేవుడు మన జీవితాన్ని మరి ఆశీర్వాదకరమైన జీవితంగా దేవుడు మనల్ని మార్చాడు. వీటిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ విషయాలను బట్టి కానీ లేకపోతే మీరు సిద్ధపడి వచ్చిన దాన్ని కాబట్టి ప్రభువుని ఆరాధన చేయండి.